హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. అందరూ కూడా వరలక్ష్మీదేవి పూజ వీడియోస్ నిన్నే పోస్ట్ చేస్తారు. మనం కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో ఎడిట్ చేయడం లేట్ అయిపోయింది. ఫైనల్గా మా పూజ అయితే చూసేయండి. ఈసారి పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మొత్తం మనకి వరలక్ష్మీదేవి పూజ అంటే ఇల్లంతా కూడా ముందు రోజే క్లీన్ చేసుకుంటాం కదా. మొత్తం మామిడి కొమ్మలు అవన్నీ కూడా ముందు రోజే పెట్టేసుకున్నాము. గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెడితే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. మేము ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారి ఫోటోతో పాటు అమ్మవారి అదే ప్రతిమ ఉంటుంది కదా, అది కూడా చేస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా పూజ రోజు అంటే శుక్రవారం ఈసారి అమ్మవారికి కట్టడం అన్నీ కూడా లేట్ అయిపోయి, కానీ ఈసారి ఏం చేసామంటే ముందు రోజు ఈవినింగే 8 తర్వాత అయితే కట్టేశాము. మనకి ఇలాగా అలంకరణ చేయడం అది మనకు రాదు కదా, మా అక్కే చేస్తుంది. మళ్ళీ తను ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చేసేసరికి లేట్ అయిపోతుంది. సో అందుకోసమని వాళ్ళు కూడా ముందు రోజే చేసేసుకున్నారు. చూసారా, అమ్మవారికి చీర అవన్నీ కూడా ముందు రోజే పెట్టేశాము. కానీ కలసము, ఆ మొహానికి అమ్మవారి కొబ్బరికాయ అయితే ఉంటుంది కదా, అవన్నీ కూడా మార్నింగ్ పెట్టాము. ఓకే, అసలు నైట్ అంతా కూడా నిద్ర రాలేదురా బాబు. ఈ పూజ ఎలా అవుతుంది అది అయినంత వరకు టెన్షనే. ప్రతి ఇయర్ కూడా అమ్మవారికి దండ వచ్చేసి మా హస్బెండే కొడతారు. ఈసారి కూడా తనే కుట్టారు. దానిలో బాగా కొడతారు. కొన్ని విషయాల్లో బాగానే హెల్ప్ చేస్తారు. ఇంకా తను చేస్తుండగా నేనైతే అమ్మవారికి అయితే పిండి వంటలు అవి చేస్తున్నాను. ఒక పక్క పరమాన్నం చేస్తున్నాను, ఇంకో పక్క పులిహోరకి అయితే బియ్యం అయితే వండుతున్నాను. ఒక పక్క నేను ఇక్కడ వండుతుంటే ఇంకో పక్క మా అత్త ఈ పొయ్యి దగ్గర బూరెలు అయితే వండుతుంది. ఇక్కడ ఏం తిప్పి చేస్తుందంటే చింతపండు. ఎప్పుడైనా సరే మనకు బూరెలైనా గారెలైనా అతికిపోయి రాకపోతే ఇలా చిన్న చింతపండు దిష్టి తీసి వేయండి. ఈ టిప్ ఫాలో అవ్వండి, వెంటనే అతికిపోవు, బాగా వస్తాయి. పప్పు మొత్తం 3 ఫ్యామిలీస్కి, మాకు మా అక్కలకి వీళ్ళందరూ కావడం వల్ల మొత్తం 1.5 kg పప్పు. మా అత్తయ్య ఒకరితో చేయలేదని చెప్పి మేమైతే వండలు చుట్టడానికి అయితే వెళ్ళాము. మేము అయితే 5 o'clockకే లేసాము. పాపం మా అత్తయ్య ఈ బూరెలు అవన్నీ వండాలని చెప్పి 3:30కే లేచిపోయింది. ఈ బూరెలు ఇవన్నీ చుట్టేసరికి అయితే 9 o'clockకే అయిపోయి, ఈ బూరెలు వండేసిన తర్వాతే ఈ పొయ్యి మీద మేము గారెలు అయితే వేసేసాము. అంటే పాకం గారెల కోసం అని చెప్పి ముందు గారెలు అక్కడ వేసాము. పాకం వచ్చేసి మన స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. బూరెలు గారెలు వండేసి వచ్చిన తర్వాత పులిహోరకి అయితే తాలింపు అయితే పెట్టుకున్నాను. ఈ వంటలన్నీ వండేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారికి కలసానికి, ఈ కొబ్బరికాయ వచ్చేసి కలసానికి కాదు, మేము అమ్మవారి రూపుకి ఫేస్కి ఉంటుంది కదా, ఆ ఫేస్ కోసం అయితే కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. మనం ఏంటంటే కొబ్బరికాయ తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఫేస్కి సరిపోయినట్టు తీసుకోవాలి. కొంచెం లావుగా అయిపోయిన ప్రాబ్లమే, కొంచెం పొడవుగా అయిపోయిన ప్రాబ్లమే. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఏమైనా ఆభరణాలు ఉంటే ఆభరణాలు వేసుకోవచ్చు. మన దగ్గర ఆభరణాలు ఏం లేవు కాబట్టి మన దగ్గర ఉన్నవే అమ్మవారికి అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కలసానికి వాటికి కంకణాలు, చేతికట్లకి కట్టడాలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నాకు తెలియదు. ఎప్పుడు కూడా మా అత్తయ్య వచ్చి కడతారు. కలసం అవన్నీ కూడా సెట్ చేయడం నాకు రాదు. అంటే మనం ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాము. పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి మొత్తం అన్నీ కూడా మా అత్తయ్య వచ్చి సెట్ చేసింది. ఆ తర్వాత మా బాబాయ్ కూడా వచ్చి కొబ్బరికాయలు అవన్నీ కూడా, ఇంకా మనం అన్నీ ఈ వంటలు అవన్నీ కూడా అప్పుడే చేయాలంటే మనం ఒక్కరి వల్ల కాదు. కొబ్బరికాయల పీచులు అవి ఏం తీయలేదు నేను. కొబ్బరికాయ పీసులు అవన్నీ తీసేస్తే ఈసారి అమ్మవారికి పసుపు కొమ్మే కట్టాను నేను. లక్ష్మీదేవి కాసు ఏం కొనలేదు. ఇయర్ రింగ్స్ కొన్నానని చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ పెట్టేశాను. మొత్తం ఈ వంటలు మొత్తం అంతా కూడా అయ్యేసరికి అయితే 10:30, 11:15 అలా అయితే అయిపోయింది. నేను ఎవ్రీ ఇయర్ కూడా ఈ టైంకే చేస్తాను. ఇప్పుడు లేనిపోని సెంటిమెంట్లు వస్తాయి కదా, 9 లోపే చేయాలి, 12 లోపే చేయాలని చెప్పి. నేను అలా ఏం కాదు, నాకు ఏ టైంకి అయితే అన్నీ సెట్ అవుతాయో నేను అప్పుడే చేస్తాను. ఇలాంటి రూల్స్, టైమింగ్స్ అవేమి కూడా నేను ఫాలో అవ్వను. వచ్చేసి మనం వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి పూజ చేసేసి వినాయకుడి హారతి అయితే ఇచ్చేసిన తర్వాత అయితే అప్పుడు అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా, మా హస్బెండ్ అన్నింటిలో హెల్ప్ చేస్తారని చెప్పి. నేను ఒక పక్క పూజ చేస్తుంటే తను తాంబూలాలకి సంబంధించి నేను ఈసారి చిన్న కుంకుమ బర్రెలు కొన్నాను 20 రూపీస్ షాప్లోని. అందులోని కుంకాలు అవన్నీ కూడా వాళ్ళ పిల్లలు తను సెట్ చేస్తున్నారు. నేను వచ్చేసి ఇక్కడ అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా మేము పూజలోని అమ్మవారికి మామూలుగా పెట్టేసేవాళ్ళము. ఈసారి ఏంటంటే బుక్ తెచ్చుకొని అమ్మవారి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకున్నాను. అష్టోత్తరాలు కూడా చదవడం ఇదే ఫస్ట్ టైం. అంటే మనకు చదవడం వచ్చు, ఇన్ని రోజులు ఎప్పుడు కూడా చదవలేదు, కానీ ఈరోజు మాత్రం అష్టోత్తరాలు కూడా చదివాను.
నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం ప్రళయాయ నమః. అష్టోత్తరాలు చదివిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం తాంబూలం అన్నీ పెట్టేసిన తర్వాత అయితే ఏది మిస్ చేయకుండా ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒకటి మిస్ చేసేసేదాన్ని, కానీ ఈసారి ఏం సెర్చ్ చేయలేదు. మర్చిపోయిన చంపడం. అమ్మవారికి శారీ కట్టాం కదా, పింక్ కలర్ శారీ. ఆ శారీ వచ్చేసి అమ్మ మనకి పెట్టిన శారీ. ఇంకో శారీ నేను పెట్టాను, బ్లూ కలర్ శారీ. చూడండి కిందన పెట్టాను, క్లియర్గా కనిపిస్తుంది. పట్టీలు అవన్నీ కూడా ఆల్రెడీ చూపిస్తాను. ఈ పక్కనున్న బ్లూ శారీ, ఈ గాజులు నా తరపున నేను అమ్మవారికి పెట్టాను. అమ్మవారికి కట్టిన శారీ వచ్చేసి అమ్మ నాకు కొన్న శారీ. బాగున్నాయి 2 శారీస్ కూడా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అసలైన ఘట్టం ఇప్పుడే హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా. ఆయన ఆశీర్వదించమంటే వద్దురా బాబు, ఈ ఒక్కరోజు ఆశీర్వదిస్తే నేను సంవత్సరం అంతా తినేస్తావు. నిజంగా ఆడేలాగే అన్నారు. నేను ఎంత చెప్పినా సరే వాళ్ళు వద్దొద్దు నేను ఆశీర్వదించను అన్నారు. కానీ ఆశీర్వదించినప్పుడు ఒక మాట అన్నావు, ఎందుకే ఈరోజు ఆశీర్వాదం తీసుకుంటావు, సంవత్సరం అంతా నాతో తగువాడతావు అనేసి అయితే అన్నారు. ప్లీజ్ దయచేసి నన్ను సంవత్సరం అంతా తిట్టకు, ఈ రోజులాగే రోజు కూడా బ్లెస్సింగ్ తీసుకొని అయితే అన్నారు. అయిపోయింది అంతే. కొన్ని విషయాలు తలుచుకుంటే నవ్వు వస్తాయి. ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం అందరినీ కూడా ముత్తైదు వాళ్ళందరినీ పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను. మనం ఇక్కడ ఫుల్గా పూజ చేసిన తర్వాత అయితే మరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అయితే అక్కడ కూడా తాంబూలం తీసుకోవాలి కాబట్టి అక్కడ ఇలా ఆ పూజ కూడా వీడియో పెడతాను చూడండి.